హాయ్ గైస్, మీకు గనుక మిరాయి మూవీ టీజర్స్, ట్రైలర్స్ ఇంకా వాళ్ళ ప్రమోషన్ కంటెంట్ నచ్చిందా? మూవీకి వెళ్ళిపోండి. నా రివ్యూస్ అవసరం కూడా లేదు. బికాస్ నాకు మూవీ అంతేం ఎక్కలేదు. జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా రివ్యూ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కో పాయింట్ ఏం నచ్చింది, ఏం నచ్చలేదు. ముందైతే నాకు ఈ మిరాయి మూవీలో ఏం నచ్చలేదు వాటి గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత విల్ గో టు వాట్ ఐ లైక్. సో నాకు ఫస్ట్ నచ్చని పాయింట్ వచ్చేసి ఈ మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 2 hours 50 minutes ఉంది. 2 గంటల 50 నిమిషాలు. అంతసేపు మూవీ నన్ను ఎంగేజ్ చేయలేకపోయింది. ఈ మూవీ రన్ టైం ఇంత పెరగడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి 2. ఒకటి గెటప్ సీన్ కామెడీ ట్రాక్, సెకండ్ది పోలీసుల ట్రాక్. సో గెటప్ సీన్ వేసే కామెడీ 1-2 ప్లేస్లో తప్పించి ఇంకెక్కడ వర్కౌట్ కాలేదు. ఈ మూవీ మొత్తంకి గెటప్ సీన్ క్యారెక్టర్ కానీ ఆయన చేసే కామెడీ కానీ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. కొంతమంది నచ్చచ్చు, నాకు మాత్రం అసలు జీరో కనెక్ట్. మొత్తం డిస్కనెక్ట్ కానీ కారణమే అది. పోలీసుల ట్రాక్ అసలు ఈ మూవీ వీళ్ళు తీసుకున్న జానర్కి ఈ పోలీసుల ట్రాక్ అసలు సంబంధమే లేదు. అసలు ఈ మూవీలో పోలీసులు అనే కాన్సెప్టే అవసరం లేదు. ఎందుకు ఎక్కించారో నాకైతే అర్థమైతే లేదు. పోనీ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉందా అంటే లేదు. ఒక మంచి సీన్ పడతా ఉంటుంది, పోలీస్ ట్రాక్ వస్తుంది. ఒక మంచి సీన్ పడతా పోలీస్ ట్రాక్ వస్తూ ఉంటుంది. లిటరల్గా ఇట్లా మిమ్మల్ని మూవీ నుంచి ఇట్లా బయటకు తీసి ఇట్లా బయటకు పడేస్తుంది పోలీస్ ట్రాక్ వచ్చిన ప్రతిసారి. అంత అన్ఎంగేజింగ్, అంత అన్ఇంట్రెస్టింగ్గా, ఆ కామెడీ పేలదు, అర్థం కాదు. వేస్ట్ అండి అసలు. ఈ రెండు గెటప్ సీన్ క్యారెక్టర్ కానీ పోలీస్ ట్రాక్ కానీ ఇది రెండు మూవీలో లేకుంటే అట్లీస్ట్ కనీసం తక్కువ 20 minutes తగ్గేది. 20 minutes కంటే ఎక్కువనే తగ్గేది. ఈ మూవీ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ అవుతుంది కానీ ఒక హీరో ఇంట్రడక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 45 minutes స్ట్రెచ్ అసలు జీరో ఇంపాక్ట్. కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు. పోనీ బోరింగ్ ఉండ అంటే బోరింగ్ అని చెప్పలేము, కానీ అన్ఎంగేజింగ్. లైక్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించదు పెద్ద మూవీలో. ఈ 45 minutesలో వచ్చే సీన్స్ వల్ల మూవీ పెద్దగా ఎక్కడేం మారదు. అట్లని చెప్పి మనకు కూడా సూపర్ సీన్స్ అని ఏం పడవు. ఫ్లాట్ 45 minutes నడుస్తూ ఉంటుంది. ఇంకొక నెగిటివ్ పాయింట్ అనిపిస్తుంది ఏమంటే హీరో విలన్ ఫేస్ ఆఫ్ సీన్. ఆల్మోస్ట్ క్లైమాక్స్లో మనం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు ఫేస్ ఆఫ్ ఉంటారు, ఎప్పుడెప్పుడు కాంబాట్ ఉంటుంది అని చెప్పి. ఆల్మోస్ట్ క్లైమాక్స్లో కలుస్తారు, కొట్టుకుంటారు అనుకుంటాం, ఫైట్ ఉంటుంది. బట్ స్టిల్ ఆ ఫైట్ అనేది అంత ఇంట్రెస్టింగ్గా, అంత ఎంగేజింగ్ ఉండదు. సింపుల్గా అయిపోతుంది. అరే ఇంతసేపు వెయిట్ చేసింది ఇంత సింపుల్గా ఎండ్ అయిపోయింది వీళ్ళది. ఒక స్ట్రాంగ్ ఫేస్ ఆఫ్ కానీ, ఒక స్ట్రాంగ్ డైలాగ్ కన్వర్జేషన్ కానీ, లేదంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కానీ ఏమి ఉండవు. సింపుల్గా ఒక 2 minutes నుంచి 5 minutes లోపల ఫైట్ అయిపోతుంది. ఇది ఒక్కటి ఇంకొంచెం బాగా డైరెక్ట్ చేసి ఉండి బాగా రాసుకుంటే మంచిగా ఉండేదేమో. ఆ ఫైనల్ ఇంపాక్ట్ మనకు స్ట్రాంగ్గా పడేది. బట్ జస్ట్ యావరేజ్ ఫైట్తో మూవీ అయిపోతుంది. ఇంకా మనం మూవీలో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్, వాళ్ళ అంబిషన్. లైక్ ఈ అశోకుడు, ఆ 9 books ఏంటి, 9 మంది యోధాలు, వీళ్ళందరూ కలిసి ప్రపంచం నాశనం కాకుండా కాపాడడం, ఈ ఈ ఈ అన్నిటి ప్రాసెస్లో రాముడి హెల్ప్. సో ఈ కాన్సెప్టే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. దీనివల్ల మనకు మూవీలో కొన్ని సీన్స్ ఫ్లాట్ ఉన్నా కానీ స్టిల్ మనకి అంబిషన్ వల్ల మూవీ మనల్ని హుక్ చేస్తూ ఉంటుంది టిల్ క్లైమాక్స్. అండ్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే అమ్మ ఎంత బ్యూటిఫుల్ సీన్ ఏంటారు ఆయన. ఆ ఐస్లో వచ్చే సీన్స్ కానీ, లేదంటే కాంబాట్లో వచ్చే సీన్స్, ఆ ట్రైన్ సీక్వెన్స్ దగ్గర వచ్చే సీన్స్, ఆ ఇంటర్వెల్ సీన్, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సీన్ ఒక పెయింటింగ్ లెక్క. అంత అంటే అంత బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ త్రూ అవుట్ ద మూవీ ఎంగేజింగ్ ఉంటుంది. లైక్ మరీ పిచ్చి నచ్చేసింది అంటే మరీ అంత హై ఏమి ఇవ్వలే, కానీ స్టిల్ త్రూ అవుట్ ద మూవీ మంచిగా కొట్టింది అనిపించింది. ఎక్కడ మనల్ని డీవియేట్ కాకుండా మాత్రం చూసుకుంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, వాట్ ఎవర్ సీజే యూ కాల్ ఇట్, ఇవి చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయినాయి. ఐ మీన్ వీళ్ళు తీసుకున్న 50-60 కోట్ల బడ్జెట్కి ఈ లెవెల్ ఆఫ్, ఈ రేంజ్ ఆఫ్ అవుట్పుట్ అంటే అసలు నాకు నమ్మనీకి అనిపిస్తలేదు. ఎస్పెషల్లీ ఒక ఈగల్ ఫైట్ ఉంటుంది గ్రద్ద, అక్కడ వచ్చే విఎఫ్ఎక్స్ ఎమ్మ ఎంత బ్యూటిఫుల్, ఎట్లా డిజైన్ చేసారు ఇంత తక్కువ బడ్జెట్లో. అండ్ ఈ లెవెల్ ఆఫ్ బడ్జెట్తో క్లైమాక్స్లో విజువల్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఓవరాల్గా విఎఫ్ఎక్స్కి మాత్రం టాప్ నాచ్ ఉంటాయి మూవీలో. అండ్ విలన్గా చేసిన మంచు మనోజ్, ఈయన వచ్చిన ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ఆయన పవర్స్ చాలా బాగా చూపిస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈయన వచ్చే ఆ స్వార్డ్ ఫైట్, ఆ బ్లాక్ స్వార్డ్ ఫైట్ కానీ, లేదంటే మ్యాజిక్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, వాయిస్ బేస్ కానీ, ఎవ్రీథింగ్ రిలేటెడ్ మంచు మనోజ్ ఇస్ వెరీ గుడ్. ఈ మూవీకి హార్ట్ వచ్చేసి శ్రేయా శరణ్ గారు. ఆమె లేకపోతే ఈ మూవీ లేదు. అంత మంచి రోల్ ఆమెది. నేను ఈ లెవెల్ ఆఫ్ మంచి రోల్ ఇస్తారు అనుకోలేదు. ఎట్ ద సేమ్ టైం తను కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది. అండ్ తేజ సర్జాకి లైక్ ఒక మోటివ్, మూవీ మొత్తం ఆయన నేను నడిపించేది వీళ్ళ మదర్ ఎమోషనే. ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది కనుక మనకు వర్కౌట్ కాకపోతే మూవీ మనల్ని ఎక్కడ కనెక్ట్ అయ్యదు. బట్ స్టిల్ ఇది అంత బాగా వర్కౌట్ అయింది కాబట్టి మూవీ మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఇంకా అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ లైక్ జగపతి బాబు గారు కానీ, రితికా నాయర్ కానీ, లేదంటే జయరామ్ గారు కానీ, వీళ్ళ ముగ్గురు మెయిన్ అసలు. వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా డెలివర్ చేశారు. ఎస్పెషల్లీ రితికా నాయర్కి ఫస్ట్ హాఫ్లో మంచి రోల్ ఉంటుంది, తను కూడా బాగా చేసింది. సెకండ్ హాఫ్ అంత గొప్ప రోల్ ఏం లేదు. అండ్ జగపతి బాబు గారు ఉన్న సీన్స్లలో బాగానే చేసారు. బట్ జయరామ్ గారు ఈయన ఉన్న క్యారెక్టర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది. ఈయన సీన్స్ బాగుంటాయి, ఈయన యాక్టింగ్ బాగుంటుంది. ఈయన వచ్చే టైం, లైక్ ఈయన ఎంటర్ అయినప్పటి నుంచి మనకు కొంచెం మూవీ అరే బెటర్ అవుతుందా అనే ఫీలింగ్ వస్తుంది. సో
వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ వరకు ఐ హ్యావ్ జీరో కంప్లైంట్స్. ఇంకా తేజ సజ్జా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నాకు అంత బాగా ఎక్కలేదు, లైక్ అంత కనెక్ట్ అవ్వలేకపోయినా. కొంచెం టైం పట్టింది, కొంచెం ఒక 15-20 మినిట్స్, ఒక హాఫ్ అన్ టైం పట్టింది ఈయన క్యారెక్టర్తో కనెక్ట్ కానికి. బట్ వన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా త్రూ అవుట్ ద మూవీ ఆయన యాక్టింగ్ సూపర్ ఉంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, స్టంట్స్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆ ఇన్నోసెన్స్, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఒక స్టార్ యాక్టర్ లాగా ప్రతిదీ వర్కౌట్ అయింది ఈయనకి. ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి యాక్షన్ సీన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ. మంచు మనోజ్కి 2 యాక్షన్ సీన్లు పడ్డాయి. ఎస్పెషల్లీ మ్యూజిక్ టోన్స్, ఈ ఈ మ్యూజిక్ దగ్గర వచ్చే ఫైట్ ఏదైతే ఉందో అయితే సూపర్ వర్కౌట్ అయింది. ఇంకా తేజ సజ్జా, ఈయన రాముడి గుడి దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, ఈ ఫైట్ అసలు మూవీకి హైలైట్. అక్కడ మిరాయి వెపన్తో చేసే పవర్స్ కానీ, ఆ ఫైట్ కానీ, ఆ స్టంట్స్ కానీ టాప్ నాచ్ అసలు. సో ఈ 2 hours 50 minutes లాంగ్ ఉన్న మూవీలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ నెగిటివ్స్ లేకపోయింటే మూవీ ఇంకా అంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. మేబీ ఒక 20 minutes తగ్గి ఉంటే. సో ఓవరాల్ నాకైతే మూవీ యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది? చూస్తేనే కింద కామెంట్ చేయండి, చూడకుండా వచ్చి కామెంట్ చేయకండి. సో ఇది గైస్ మన వీడియో అని మిరాయ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మూవీ మనిషి.